నా బాధ అదే కదమ్మా. ఎవరికేం చెప్పినా ఎవ్వరూ వినరు. వినేవాళ్ల మాట రేపు చెల్లుతుందో లేదో తెలీదు. ఎంతైనా భార్య కదా. లేదు లేదు, బావ చెప్తే కళ్యాణి మాట వింటుంది. ఎలా చెప్పి ఒప్పించాలో బావకి బాగా తెలుసులే. ఏం బావా? తలూపడం కాదు బావా, నువ్వు సరే అంటే ఆంటీకి ఒక ధైర్యం ఉంటుంది. ఒక నిమిషం. ఆహా, ఎన్ని రోజులకి నా తరపున మాట్లాడేవి. నేను చూస్తుంటే నాకెప్పుడు కోపం వచ్చేది. అలాంటిది మొదటిసారిగా ముద్దొస్తున్నావు. ఇలా నా కల నెరవేరడానికి నువ్వు కూడా సపోర్ట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఇప్పుడేమో పొగుడుతున్నారు, మరి రాత్రి నన్ను తిట్టారుగా. మరి నా కొడుకు ఫోటో కాలిస్తే కోపం రాదా ఏంటి? అందుకే తిట్టాను. నేను బావ ఫోటో కాల్చానని ఎందుకు అనుకుంటున్నారు? కళ్యాణి ఫోటో కాల్చాననుకోవచ్చుగా. ఈ కాల్చడాలేంటి, ఫోటోలేంటి? రాత్రి కొవ్వొత్తి వెలిగించి మరీ శౌర్య ఫోటోలు కాల్చింది. మీరు ఆ దృష్టితో చూడకండి ఆంటీ. కళ్యాణి ఫోటో కాల్చాను అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు. అమ్మా ఏంటమ్మా, ఏదో కళ్యాణి అంటున్నారు, కాల్చడం అంటున్నారు. అదేం లేదు బావా, నిన్న పొరపాటున కొవ్వొత్తి పడిపోయి ఫోటోలు కాలిపోయాయి కదా. ఆ విషయం గురించే ఆంటీ ఇంకా మర్చిపోలేదు. అమ్మా నిన్ననే తిట్టావు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? సర్లే బావా, ఆంటీయే కదా, తిట్టినా నేనేం ఫీల్ అవ్వనులే గాని నువ్వైతే మాత్రం ఆంటీకే సపోర్ట్ చేయాలి. పాపం ఆంటీ చాలా ఫీల్ అవుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంటీకి అధ్యక్షురాలు పదవి వచ్చేలా చేసే బాధ్యత నీది, సరేనా? ఏమైందమ్మా? తీసుకెళ్లిన పాలు అలాగే వెనక్కి తీసుకొచ్చావు. శౌర్య తాగలేదా? నేను తీసుకెళ్లిన పాలు ఆయనకు అవసరం లేదంట. వాళ్ళమ్మిచ్చిన కాఫీని తాగుతారంట. అదేంటమ్మా కొత్తగా? రోజు వ్యాయామం చేశాక పాలు తాగుతాడు కదా. అలాంటిది నువ్వు తీసుకెళ్లిన పాలు తాగనన్నాడా? కొత్తగా మా అత్తయ్య గారికి అధ్యక్షురాలు కావాలన్న ఆశ కలిగింది కదా, అక్కడి నుంచే వచ్చాయి ఈ మాటలన్నీ. అత్తయ్యేమో ఆయన్ని మొహమాట పెడుతూ నన్ను ఎర్రకట్టంలో పడేస్తోంది. ఇదిగో ఇలాంటివన్నీ వస్తాయని నేను భయపడేది. అయినా నాకెందుకమ్మా ఈ పదవి? ఆ పదవి కోసం మీరిలా మనస్పర్ధలు తెచ్చుకోవడం ఎందుకు? శివ ఏదైనా నిర్ణయం తీసుకుంది అంటే ఆలోచించే తీసుకుంటుంది అనుపమా. అధ్యక్షురాలి పదవికి నువ్వు మాత్రమే న్యాయం చేయగలవని నిన్ను నిలబెట్టాలనుకుంది. అది కాదు నాన్న, ఈ పదవి కోసం పోరాటంలో ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతోంది. ఇంట్లో రాజకీయ నాయకులు ఉండొచ్చు కానీ ఇంట్లో రాజకీయాలు ఉండకూడదు కదా. అనుపమా, నువ్వు అర్థం చేసుకున్నట్టు నా భార్య అర్థం చేసుకోదు. 10 మందికి మంచి చేయాలనుకున్నప్పుడు నా భార్య లాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటారు. వాళ్ల గురించి ఆలోచించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అసలు మీరు దాన్ని పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. అవునమ్మా, దమయంతి గురించి మొదటి నుంచి తెలిసిందే కదా. ఇప్పుడు కొత్తగా ఏముంది? ఎప్పుడూ ఉండేదే. నాకైతే కొంచెం ఇబ్బందిగానే ఉంది నాన్న. అమ్మ నా బదులు మిమ్మల్నో ఇంకెవరినో అయినా నిలబెట్టినా బావుండేది. నాకంత ఓపిక లేదులేమ్మా. అయినా ఆ ఎలక్షన్ జరిగి నువ్వు గెలిచేంతవరకే ఈ ఇబ్బందులన్నీ. నువ్వు గెలిచిన తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. ఈ 4 రోజులు ఓర్చుకో, ఏం కాదు. అవుననుపమా, నువ్వు మా ఆవిడ గురించి ఇంకెవరి గురించి ఏం పట్టించుకోవద్దు. నీ దారిలో నువ్వు వెళ్తూ ఉండు.
అమ్మా, అత్తయ్య వల్ల నాకు ఆఫీసర్కి చిన్న చిన్న మనస్పర్ధలొచ్చినా మాకు మేము సర్ది చెప్పుకోగలం. మా గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏమో, నన్ను నిలబెట్టాలని మీరందరూ బాధపడ్డానికి కూడా సిద్ధపడ్డారు. కానీ మీరందరూ బాధపడటానికి నేను కారణం అవుతున్నానేమో అని నాకు అనిపిస్తోంది. చూద్దాం ఏం జరుగుతుందో. మీ కళ ఉంది కదా, మీ కళతోనే మాట్లాడుకోండి. లేదు కళ్యాణి, నేను సీరియస్గానే నీతో మాట్లాడాలి. అమ్మో, మీరు సీరియస్ అన్నారంటే నిజంగానే సీరియస్ అయి ఉంటుంది. సరే చెప్పండి, ఏం మాట్లాడాలి? నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? ఏంటి ఆఫీసర్ కొత్త ప్రశ్నలు? కళ్యాణి, అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు నా మీద ప్రేమ ఉందా లేదా? నన్ను అడగాలా? మీ మనసుని అడిగితే అదే మీకు చెప్తుంది నాకు మీ మీద ప్రేమ ఉందా లేదా అని. ఎందుకు ఆఫీసర్ అడిగి మరీ నన్ను బాధపెడతారు? మీరంటే నాకు ప్రాణం. అంత ప్రాణమైనప్పుడు నా కోసం ఓ పని చేస్తావా? చెప్పండి, ఏం చేయాలి? నా కోసం అనుపమమ్మతో ఈ పోటీల్లో నామినేషన్ వేయకుండా ఆగిపోమని చెప్తావా? అమ్మమ్మకి చెప్పి వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మ పేరుని అనౌన్స్ చేసేలా చేస్తావా? ఏంటి ఆఫీసర్, మా అమ్మ అంటున్నారు? మా అమ్మని కూడా ఎప్పుడు మీరు అత్తయ్య అని పిలవలేదు, అనుపమమ్మ అనే పిలుస్తారు. మరి అలాంటప్పుడు మా అమ్మని గెలిపించాలని మీకు అనిపించట్లేదా? అలా అని నేను అన్నానా? మీరు మాట్లాడేది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. లేదు కళ్యాణి,